విద్యార్థులతో చెలగాటి మారుతున్న డిపో మేనేజర్ గారిని వెంటనే, డిపో అధికారులను వెంటనే, విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులను చిన్న చూపు చూసిన డిఎం సార్ని వెంటనే, విద్యార్థులను చిన్న చూపు చూసిన డిఎం సార్ని వెంటనే, విద్యార్థులను చిన్న చూపు చూసిన డిఎం గారిని వెంటనే, విద్యార్థులతో చెలగాట మాడిన డిఎం సార్ని గారిని వెంటనే, విద్యార్థులతో చెలగాట మాడిన డిపో మేనేజర్ గారిని వెంటనే, విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో జీవితాలతో ఆడుకుంటున్న డిఎం గారిని వెంటనే, విద్యార్థులతో జీవితాలతో ఆడుకుంటున్న డిఎం గారిని వెంటనే, డిఎం విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా, డిఎం ఆర్టీసీ డిఎం విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థుల బస్సులు నిర్లక్ష్యం చేస్తున్న ఎండి గారిని వెంటనే, బస్సులు వెంటనే నిర్లక్ష్యం చేస్తున్న ఎండి గారిని వెంటనే వెంటనే బస్సు రావాలి. మాకు 2 నెలల నుంచి బస్సు రావడం లేదు. మేము చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. మాకైతే ఎగ్జామ్స్ ఉన్నాయి, టైమింగ్ అయితే లేదు. మాకు పంపిస్తారని మేము కోరుకుంటున్నాం. బస్ వస్తుందని ఆడ వెయిట్ చేస్తే రాలే. మేము టైం అవుతుంది కాలేజ్ లో సార్ వాళ్ళందరూ అరుస్తున్నారు. మాకు ఎంత మా టైమింగ్ లేదని మార్చలేదు. బస్ లేదు మీకు లేదన్నారు సార్, అన్నారు సార్. ఎవరమ్మన్నారు? అందరూ అన్నారు సార్. బస్సులో ఎక్కద్దారు, కటార్ పల్లెలు ముఖ్యంగా బస్సులు ఎక్కద్దని అన్నారు. 2 రోజులు ఎక్కినా మమ్మల్ని బస్సులు, కటార్ పల్లెలు వద్దే వద్దని ఎక్కనీల మమ్మల్ని బస్సులు. ఎందుకనా మేము ఏం చేసినామని వాళ్ళకి అందరికి చులకన అయిపోయిందా? కటార్పల్లి బస్సులు ఉండాలి, 2 పార్కులు ఉండాలి. 10 నుండి సాయంత్రం 2 పూట్ల, సాయంత్రం ఇంటికి పోయాక 6 అవుతుంది. ఎగ్జామ్స్ ఎప్పుడు రాయాలన్నా మేము. ఈరోజు కదిరి ఆర్టీసీ డిఎం గారు పద్ధతి వల్ల ఈరోజు కదిరి చుట్టుపక్కల ఉన్నటువంటి మారుమూల పల్లెల నుంచి పేద విద్యార్థులు పాసులు చేసుకొనేసి గవర్నమెంట్ బస్సు కల్లా నమ్ముకొని, ఆర్టీసీ బస్సు కల్లా నమ్ముకొని కాలేజీకి సకాలంలో రాలేక, చదువుకోలేక, ఎగ్జామ్స్ టైంలో వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా రాయలేని రోజులు దండిగా ఉన్నాయి. ఎందుకంటే డిఎం గారు చాలాసార్లు స్టూడెంట్ యూనియన్లో విద్యార్థులకు బస్సుల సౌకర్యం కల్పించని చాలాసార్లు ధర్నా కార్యక్రమాలు చేసినా కూడా ఆ సర్వీసుల మీద ఏమో మక్కువ చూపకుండా ఎక్కడెక్కడో ఏదో మంచి వాళ్ళకు అనుకూలమైన రూట్లు వేసుకుంటూ విద్యార్థులకు మారుమూల పల్లెలకు పంపించకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. దీన్ని తక్షణమే ఎక్కడైతే విద్యార్థులు కాలేజీలకు వస్తున్న విద్యార్థులకు ఉదయం 8 గంటలకే బస్సు మారుమూల పల్లెలకు పోయి వాళ్ళు ఎక్కించుకొని కాలేజీ టైంకి ఇక్కడ వాళ్ళు సేఫ్ చేసి మళ్ళీ రిటర్న్ సాయంత్రం 4 గంటలకు బస్సు పెట్టాలని చెప్పి, అదేవిధంగా ప్రధానంగా ఏమంటే కటార్పల్లి గాండ్లపేంట మండలం గాండ్లపేంట మండలంలో దాదాపు అంటే అక్కడ 30 మంది పాసులు చేసుకునేసి విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ బస్సు ఒక్కరోజు పంపిస్తే ఒక రోజు పంపారు. ఎందుకంటే వాళ్ళ విద్యార్థులు బస్సులు అంటే చాలా నిర్లక్ష్యం, సమయపాలన పాటించకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగస్తులు ఎవరైనా కూడా స్టూడెంట్ అంటే అంత చులకనగా బస్సులోకి ఎక్కనివ్వకుండా డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు కావచ్చు, ఎందుకంటే వాళ్ళకు కూడా పేద విద్యార్థులు వాళ్ళ బిడ్డలు కూడా చదువుతుంటారు. వాళ్ళు కూడా దీంట్లో దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు సహకరించాలని చెప్పి మన డిఎం గారు తక్షణమే వచ్చి ఇక్కడ సమాధానం చెప్పి రేపటి నుంచి ఎక్కడైతే మారుమూల పల్లెలకు బస్సులు పోలేదో బస్సులు పంపించాలి. అందులో కటార్పల్లికి తక్షణమే బస్సులు పంపించాలి. టైమింగ్ కూడా
8 గంటలు ఉదయం 8 గంటలు పోవాలి కటార్పల్లికి, సాయంకాలం ఆర్టీసీ డిపోలో 4 గంటలకు ఆ ఊరు సర్వీస్ని పెట్టాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. సర్వీస్ వెళ్తా ఉంది, కాకపోతే వాళ్ళకి సరైన టైంకి రావడం లేదని చెప్పేసి ఇప్పుడు చెప్పారు కాబట్టి రేపటి నుంచి వాళ్ళకి అవసరమైన టైంకి మేము పంపిస్తాం. పొద్దున్న 7 చెప్పండి, సాయంత్రము ఖచ్చితంగా వస్తుంది, వాళ్ళకి అవసరమైన టైంకి వస్తుంది. టైమింగ్ అసలు 8:30కి మీకు కటార్పల్లి ఉంటుంది. కటార్పల్లిలో అక్కడ 5 కానీ 5 కానీ